మనకు తెలిసిన వారు ఎవరైనా చురుగ్గా చలాకీగా ఉండే మనిషి ఈ మధ్య డల్ అయిపోతున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, ఏ పని చెయ్యట్లేదు, మంచానికి అంకితం అయిపోయి అలా బెడ్ మీదే ఉంటున్నారు. కనీసం తనకు చేసుకోవాల్సిన పనులు, స్నానం చేయటం, బ్రష్ చేయటం, సరదాగా ఉండటం, తినటం, ఇవన్నీ మెల్లిమెల్లిగా తగ్గిపోతున్నాయి. అడుగుతుంటే ఏదో తెలియని చిరాకు, అపనమ్మకాలు, భయాలు ఇలా చెప్తున్నారు. ఇలా ఉంటే ఇన్ జనరల్ గా మనం ఏమనుకుంటున్నామంటే పని ఎక్కువటానికి చేస్తున్నారు, నటిస్తున్నారు, లేదా ఇంకొంచెం భయాలు ఎక్కువగా చెప్తూ ఉంటే చేతబడి చేశారు, ఇలా మనం కొంచెం నమ్ముతూ ఉంటాం. కానీ జాగ్రత్తగా వినండి, ఇది స్కిజోఫ్రీనియా అనే వ్యాధిలో నెగిటివ్ సింప్టమ్స్ అయి ఉండొచ్చు. అంటే ఏంటో చూద్దాం. ఇటువంటి వారికి ఆలోచన విధానంలో మార్పు వచ్చి తెలియకుండా అపనమ్మకాలు, భయాలు, భ్రాంతులు రావటం వలన రెగ్యులర్ గా చేయాల్సిన పనులు పోతూ ఉంటాయి. అందుకే పోతుంది కాబట్టి నెగిటివ్ అని చెప్తాము. మరి ఏవేంటి? ఫస్ట్ ఎవల్యూషన్ అంటాము. అంటే ఏ పని చెయ్యాలి అన్నా సరే మోటివేషన్ అనేది పూర్తిగా కోల్పోవటం, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, కనీసం లేచి స్నానం చేయాలనే దానికి కూడా మనకు కొంత ప్రేరేపణ కావాలి కదా, అది గ్రాడ్యువల్ గా పోతూ ఉంటుంది. అలానే ఎల్లోగియా అంటే ఏది మాట్లాడాలన్నా సరే మాట్లాడబుద్ది కాదు, అందుకే సరదాగా ఉండరు, ఎవరితో కలవరు, ఒంటరి అయిపోతూ ఉంటారు. అలాగే ఎఫెక్టివ్ ఫ్లాటనింగ్ అంటాం. అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగా బ్లంట్, ఒక మాస్క్ వేసుకున్నట్టుగా అయిపోతుంటారు. వాళ్ళకి ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఎదుటి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా అర్థం చేసుకునే కెపాసిటీ గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ కలిపి నెగిటివ్ సింప్టమ్స్ అంటాం. అందుకే వాళ్ళ ఒంటరిగా అయిపోతూ ఉంటారు. దీన్ని నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్, ఫ్యామిలీ సపోర్ట్, కౌన్సిలింగ్ సర్వీస్ అనేది చాలా అవసరం. ఇలా ఎవరైనా కనిపిస్తే అపోహలన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ ని కలవండి.